నమస్తే. ఆదిలాబాద్‌లో దళిత వర్గాల మీద దాడి జరిగిందని ఒకవైపు ఆరోపణలు వస్తా ఉన్నాయి. లేదు 2 వర్గాల ఘర్షణ అని కూడా ఒకవైపు చెప్తా ఉన్నారు. దాంట్లో నిజాలు ఎంత ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. విద్యార్థి సంఘాలు అయితే కొంత ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. చెప్పండి బ్రో, అక్కడ ఇరు వర్గాలు దాడి జరిగిందంటారా? లేకుంటే ఒకే వర్గం మీద ఇంకొక వర్గం దాడి చేసిందంటారా? బలవంతుడు బలహీనుని పైన చేసినటువంటి దాడి, ప్రపంచ శాంతి కోరేటటువంటి బుద్ధుని మార్గంలో నడుస్తున్నటువంటి మంచి మనసులపైన మనవాదం చేసినటువంటి దాడి. ఇరు వర్గాలు కావాల్చుకొని ఒక ఆస్తి కోసమో ఒక అంతస్తు కోసమో కొట్లాడినటువంటి దాడి కాదు ఇది. ఒక శాంతి మార్గంలో నడిచేటటువంటి బుద్ధ మార్గంలో బుద్ధుని జయంతి రోజు, బుద్ధ పూర్ణిమ రోజు అక్కడ ఉన్నటువంటి బుద్ధుని విగ్రహం దగ్గరికి వెళ్ళి శాంతి మార్గంలో శాంతియుతంగా శాంతి మార్గాన్ని బోధిస్తూ ఆచరిస్తూ ఉన్నటువంటి వ్యక్తులపైన మనవాదం చేసినటువంటి దాడి మాత్రమే ఇది. ఇది బలవంతుడు బలహీనుని పైన చేసినటువంటి దాడి. ఎందుకు బలవంతుడు బలహీనుని పైన అంటున్నంటే, ఒక 500 మంది వెళ్ళి ఒక 500 మంది వెళ్ళి ఒక 100 మంది పైన దాడి జరిగిందంటే అది ఒక పరస్పర దాడి కాదు. అది ఒక యుద్ధ ప్రతిపాదన, యుద్ధం ప్రకటించుకొని ముందే వెళ్ళి మేము కొట్లాడుతున్నామని చెప్పేసి వచ్చి కొట్లాడినటువంటి దాడి కాదు. అంటే ఈ భారతదేశంలో మనువాదము చేస్తున్నటువంటి మంచి మనసులపైన చేసినటువంటి దాడిగానే దీన్ని పరిగణించవచ్చు. ఇట్లా బుద్ధ పౌర్ణమి రోజు అసలు అక్కడ విగ్రహం ధ్వంసం చేశారని చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు చేశారు? పోలీసు వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఎందుకు చర్యలు తీసుకోలేకపోతా ఉన్నారు? ఇంత పెద్ద వార్త అయినప్పటికీ ఎందుకు మీడియా ఛానల్లో హైలైట్ కాలేకపోతా ఉంది? అయితే వాస్తవానికి అక్కడ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి అధికార పక్షం పోలీసులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కానీ బాధితుల పక్షం ఉండకుండా బలిసినోని పక్షాన ఉంటూ, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే పక్షాన ఉంటూ బాధితులకు అన్యాయం చేసే ప్రయత్నమే చేస్తున్నారు కానీ అక్కడ లా అండ్ ఆర్డర్ కాపాడే ప్రయత్నం చేయట్లేదు. అంటే ఈ భారతదేశంలో ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం ఉందో, ఎక్కడైతే బీజేపీ ఎమ్మెల్యే ఉందో అక్కడ దాడి జరుగుతుంది. అంటే ప్రజలారా మేలుకోండి ఇకనైనా. ఎందుకంటే ఒక కాంగ్రెస్ వ్యక్తి దగ్గర ఉన్నప్పుడు దాడి జరగట్లేదు, ఒక టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర దాడి జరగట్లేదు, ఓన్లీ ఒక బీజేపీ ఉన్న దగ్గర దాడి జరుగుతుందంటే ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ బీజేపీ ఈ తెలంగాణలో పాస్టా వేసి ఈ తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలి కాబట్టి ఒక కులం పేరుతోటో, ఒక మతం పేరుతో, ఒక ప్రాంతం పేరుతోటో ఒక అన్యాయం చేసి వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళని రాజకీయంగా వాడుకోవడం కోసం ఈరోజు ఇక్కడ బీసీలు దాడి చేశారు. ఆ బీసీలు దాడి చేసింది బీసీ సమాజం మొత్తం దాడి చేసినట్టు కాదు. అవును, వాస్తవం అక్కడ చేసింది బీసీలే. కానీ ఆ బీసీలు, అక్కడ ఉన్నటువంటి బీసీలు ఆ బీజేపీ ప్రభుత్వానికి పావులాగా మారారు. అంటే ఒక పానకంలో పుడకలాగా మారారు. రేపటి కాడ మీరు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏరి పారేసేది మీ బీసీలనే. బీసీలు ఖబర్దార్, మీరు మేల్కొండి. ఈ బీజేపీ ప్రభుత్వం మతాల పేరుతోటి మత ఘర్షణలు, కుల ఘర్షణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసమే పనిచేస్తుంది తప్ప ఏదో అభివృద్ధి చెందడం కోసమో, అభివృద్ధి చేయడం కోసమో, అభివృద్ధి పదంలో నడిపేయడం కోసమో వస్తున్నటువంటిది కాదు. కాబట్టి ఈ భారతదేశ ప్రజలారా, బీజేపీ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మంట కలుపుతారో, ఎప్పుడైతే బీజేపీ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కుతారో, బీజేపీని ఎప్పుడైతే అధికారం నుంచి దించగలుగుతారో అప్పుడే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు సుసంపన్నంగా అధికారికంగా బాగుపడే ప్రసక్తే ఉంటుంది. కానీ లేకపోతే ఈ మతం పేరుతోటి ఎందుకండి మరి బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నాయకుల కొడుకులు ఎందుకు బిజినెస్లు చేస్తున్నారు? ఎందుకు ఫారెన్ కంట్రీలలో పోయి చదువుకుంటున్నారు? అదే బీజేపీ కార్యకర్తలు ఎందుకు జెండాలు పట్టుకొని దాడులు చేస్తున్నారు? ఖబర్దార్, మీరు తెలుసుకున్నంత వరకు మీరు మోసపోతూనే ఉంటారు. అంటే మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారేమో అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ భూమికి సంబంధించిన గొడవలు జరిగినాయి. అక్కడ వాళ్ళకు హనుమాన్ టెంపుల్కి సంబంధించి వాళ్ళు జరుగుతుంది. ఇక్కడ దాన్ని కులాన్ని పేరు తీసుకొని వచ్చి మీరు కూడా మళ్ళీ కులాన్ని తీసుకొని వచ్చి ఒక కులాన్ని దూషించడం సరైందని అనుకుంటారా? మీరు నన్ను అడిగినప్పుడే మొదట ఒక ప్రశ్న అడిగారు, బీసీలు చేసినటువంటి దాడి అని. బీసీలు చేసినటువంటి దాడి వాస్తవమే. కులం పేరు ఎవరు తీసుకొచ్చారు? ఈ సమాజంలో అక్కడ అది గవర్నమెంట్ ల్యాండు, అది ఎవరైనా వాడుకోవచ్చు. ఆ రకంగానే గ్రామ పంచాయతీ తీర్మానం కూడా తీసుకోవడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు కులం పేరుతో జరగట్లేదు దాడి, మతం పేరుతో జరగట్లేదా? ఈ బుద్ధిజం అనేది భారతదేశంలో ఈరోజు వచ్చింది కాదు. ఈ ఆర్య బ్రాహ్మణులు వలస వచ్చారు. ఈ బుద్ధిజం అనేది అనాటిగా ఉన్నది. వేల సంవత్సరాలుగా బుద్ధిజం అనేది భారతదేశంలో ఉన్నది. వలస వచ్చింది బుద్ధిజం కాదండి. ఎట్లా అంటే విలేజ్లో జరిగే సమస్యకి బీజేపీకి ఏం పొందాడు? ఒక విలేజ్లో జరిగిన
ఘర్షణకి బీజేపీకి ఏం సంబంధం? వాస్తవానికి అక్కడ విలేజ్లో జరిగినటువంటి తాత్పర్యము ఏంది ఉందంటే అక్కడ హనుమాన్ విగ్రహం ఉన్నది. అక్కడ 2.5 ఎకరాలు ఏదైతే అసైన్ ల్యాండ్ ఉందో, ఏదైతే ప్రభుత్వం ల్యాండ్ ఉందో, ఆ ల్యాండ్లో 1 ఎకరము గ్రామ పంచాయతీ యొక్క ఆ పర్మిషన్ తీసుకొని బుద్ధ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. అదే ఇంకొక ఎకరంలో హనుమంతుని విగ్రహం పెట్టడం జరిగింది. హనుమంతుని విగ్రహం దగ్గర బుద్ధిజం ఎందుకు ఉంటుంది? హనుమంతుని విగ్రహం దగ్గర బుద్ధిజం విగ్రహం ఉండొద్దు. కాబట్టి బుద్ధిజాన్ని తీసేయాలి, బుద్ధిజాన్ని రూపుమాపాలి. ఎందుకంటే హనుమంతుడు ఒక హిందూ ధర్మం కోసం పోరాటం చేసిండు. కానీ హిందూ ధర్మం మంటలు కలిపినటువంటి వ్యక్తి బుద్ధిస్టు. కాబట్టి బుద్ధిస్టు మా సైడ్ ఉండొద్దని ఆ కులం ప్రాతిపదికనే జరిగింది, ఆ మతం ప్రాతిపదికనే జరిగింది. ఇక్కడ కులానికి మతానికి పొంతన లేదన్నా లేదు. ఆ కులం ఉంది కాబట్టి, ఆ మతం ఉంది కాబట్టి. ఎందుకంటే నాలాంటి మాట్లాడితే నాస్తికుడు, వీడు హేతువాది, వీడు రేషనలిస్టు, కాబట్టి దేవుని తిడుతున్నాడు, లేకపోతే దేవుని వద్దంట. అందుకనే దేవుని ప్రస్తావన తీసుకురాకుండా సమస్యను మాత్రమే మాట్లాడడం జరిగింది. మీరు మాట్లాడుతున్నారు కదా, అవును నిజమే, అక్కడ జరిగింది కుల అధికారిక దాడినే, మతాధికారిత దాడినే. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపినటువంటి మార్గంలో బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాసినండి. భారత రాజ్యాంగం లేకపోతే మానవునికి మనుగడ ఎక్కడిది? ఆ మనుగడ రావడానికి కారణం ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఈ రోజుగా దాడి జరుగుతున్నది. అనాదిగా లక్షల వేల సంవత్సరాలుగా జరుగుతున్న దాడి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 5 లక్షల మందితోటి బుద్ధిజం తీసుకున్నాడు. అప్పుడు 50 సంవత్సరాలుగా ఆయన పైన జరిగినటువంటి దాడి, బుద్ధిజం తీసుకున్న వెంటనే ఎందుకు దాడి జరిగింది అంటే బుద్ధిజం మళ్ళీ భారతదేశంలోకి మళ్ళీ పరవడిల్లితే, మళ్ళీ బుద్ధిజం అనేది భారతదేశంలో ఇంకా సుసంపన్నమైతే, బుద్ధిజం అందరికీ వచ్చినట్టయితే ఈ యొక్క మళ్ళీ బీజేపీ ప్రభుత్వము అధికారంలో కాదు, బీజేపీ ప్రభుత్వం వీళ్ళకు రాదు, మనవాదం వ్యవస్థ అనేది మళ్ళీ మట్ట కడిచిపోతాయనే భయంతో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చంపడం జరిగింది. బీసీల దాడి అని చెప్తా ఉన్నారు. అలా బీసీ దాడిలలో మనం చూసినట్లయితే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు, వేరే వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు. మీరు ఓన్లీ బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఒకటి, ఈ భారతదేశం అనేది ఒక ఫోన్ అయితే, ఒక సెల్ ఫోన్ అయితే, భారతదేశం సెల్ ఫోన్ ఉత్తగా సెల్ పనిచేయదుగా, దాంట్లో ఒక సిమ్ కావాలి. ఆ సిమ్ అనేది ఈ మనవాద బీజేపీ అంటా నేను. ఈ సిమ్ అనేది మనవాద బీజేపీ కాబట్టే ఈ సిమ్ము పనిచేస్తున్న. ఆ సిమ్ ఒకవేళ మనకు ఫోన్లు రావాలన్నా, ఫోన్లు పోవాలన్నా, మెసేజ్ పంపించాలన్నా, మెసేజ్ రావాలన్నా దానికి నెట్వర్క్ కావాలి. ఆ నెట్వర్క్ బీజేపీ అయింది కాబట్టి. అంటే ఈరోజు కేంద్రంలో పాలిస్తున్నటువంటి బీజేపీ కేంద్రంలో మనవాదము ఎలా అయితే ప్రవలిస్తుందంటే, ఉగ్రవాదం దాడి చేస్తుందని వాడి వేరే దేశం మీద దాడి చేయడం కోసము బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. ఆ ఉగ్రవాదానికి మనవాదానికి తేడా లేదంట నేను. ఎందుకంటే ఉగ్రవాదులు దాడి చేస్తున్న భారతదేశాన్ని కాపాడడం కోసం ఏదైతే దాడి చేస్తారో, బయటికేమో మేఘవన్య పులిలాగా ముసలి కన్నీరు గారుస్తూ ఉగ్రవాదం మీద దాడి చేస్తూ బార్డర్లలో పనిచేస్తున్నది. అదే మరి ఆ ఒక మనవాదాన్ని పీకట్టిలేలాగా, మనవాదాన్ని తీసేసేలాగా ఇండియా లోపల ఎందుకు పనిచేస్తలేదు అంటే, ఒక రాజకీయ ఎత్తుగడ కోసమో, రాజకీయ పరాభాల కోసమో, ఉన్నది దాచుకోవడం కోసం సంపాదించడం కోసమో చేస్తున్నటువంటి మోసాలకు మాత్రమే ఈ దాడి జరుగుతున్నది. అంటే మనవాదానికి, మానవతావాదానికి జరుగుతున్నటువంటి దాడి ఇది. అక్కడ బీసీ ఉండని, ఓసీ ఉండని, రెడ్డి ఉండని, ఎవరైనా ఉండని, కానీ ఒక బుద్ధిజీవుడు, ప్రపంచ శాంతి కోరేటటువంటి ఒక బుద్ధిజీవుల పైన, ఒక ఎస్సీల పైన దాడి చేసి ఈ యొక్క వాళ్ళ యొక్క పైచాచిక ఆనందాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ బీజేపీ నాయకులారా. అలాగే ఎందుకు జరగలేదు మరి దాడి వేరే దగ్గర ఎందుకు జరగలేదు? ఈ ప్రపంచ శాంతి కోరే బుద్ధిజాన్ని ప్రపంచ సుందరీలు, అందాల పోటీలు మన భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగినటువంటి అందాల పోటీలో ఉన్నటువంటి ప్రపంచ సుందరీలు కూడా బుద్ధిజాన్ని ఫాలో అవుతున్నారండి. ఆ రోజు నాగార్జున సాగర్ వెళ్ళి నాగార్జున సాగర్లో ఉన్నటువంటి బుద్ధ విహారాన్ని సందర్శించారు. మళ్ళీ అక్కడ ఎందుకు జరగలేదు దాడి అంటే, మరి ఎందుకు ఆ ముదోల్లో జరిగిందంటే, ముదోల్లో ఉన్నటువంటి అది ఒక సామెత వాడుతుంటారు రెగ్యులర్. ఎప్పుడు నేను వడ్డిచ్చేవాడు మనోడైతే ఏ మూలనున్నా ముక్క పడుతుంది, బొక్క పడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఒక బీజేపీ నాయకుడు కాబట్టి, ఆ బీజేపీ నాయకుడు కాబట్టే అక్కడ అన్యాయం జరిగింది, అక్కడ దాడి జరిగింది. మరి ఎందుకు? ఓకే, నీ ఎమ్మెల్యే దాడి చేయలేడు, ఒక బీజేపీ ప్రభుత్వం దాడి చేయలేదు, మరి ఎందుకు చర్యలు ఎందుకు తీసుకుంటలేరు అంటే, అణగారిన వర్గాలకు ఒక న్యాయము, ఉన్నత వర్గాలకు ఒక న్యాయమా? అంటే ఒక పేదలకు ఒక న్యాయం, ధనికులకు ఒక న్యాయమా? అంటే ఎక్కడ పోయింది లా అండ్ ఆర్డర్? అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో ఆ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆయన చేపించినటువంటి దాడియే. కాబట్టి ఆయన యొక్క మా వెనకాల ఉన్నాడు కాబట్టి, మాకు ధైర్యం ఉంది కాబట్టి అనే ఒక ఆలోచనతోటి అక్కడ ఎందుకండి
ఇప్పుడు అక్కడ బుద్ధిజంతో జరుగుతుంది, శ్రీరామనవమి జరగట్లేదుగా ఆడ, పోనీ అక్కడ హనుమాన్ జయంతి జరగట్లేదుగా, మరి ఎందుకు హనుమాను జెండాలు తీసుకొని వచ్చారు, ఎందుకు శ్రీరాముని జెండాలు తీసుకొని వచ్చారు, ఎందుకు జై శ్రీరామ్ అంటారు, ఎందుకు జై భారత మాతకి జై అంటారు? అంటే నీ మతపరమైనటువంటి దాడి కాకపోతే నువ్వు మతపరమైనటువంటి నినాదాలు చేయవు కదా, నువ్వు మతపరమైనటువంటి ఆలోచనలు ఉండవు కదా. అంటే నీ మతాన్ని నువ్వు పుణికిపుచ్చుకొని దళితుల మీద దాడి చేయడం కోసము ఆ యొక్క మతాన్ని, ఆ యొక్క పార్టీని నువ్వు పావులా వాడుకొని బీసీలను అన్యాయం చేస్తూ, ఎస్సీలను అన్యాయం చేస్తూ, ఎస్టీలను అన్యాయం చేస్తూ మీ చేస్తున్నటువంటి చర్యగానే ఈ విద్యార్థి లోకము పరిగణలోకి తీసుకుంటుంది. కాబట్టి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో ఒక కమిటీ వేసి, నిజ నిర్ధారణ కమిటీ వేసి అక్కడ న్యాయం జరగడం కోసం వాళ్ళకు అండగా ఉండాలని, లేని పక్షాన భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకము పోరాడి తెచ్చుకున్నటువంటి ఈ విద్యార్థి లోకం, ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థి లోకం ఉవ్వెత్తున ఎగిసిపడి అక్కడ ఉన్న చలో ముదల్ని పిలుపునియడం త్వరలో జరుగుతుంది.